భాస్కర్ పార్థివ దేహం నేరుగా పొచ్చరకు వచ్చిన పరిస్థితి మనం ఒకసారి చూపెట్టచ్చు. ఎటు చూసినా జనాలే కనబడుతున్న పరిస్థితి. పూర్తిగా దాదాపుగా 10 నుంచి 15,000 మంది అశేష జనం మధ్య భాస్కర్ అంతిమ యాత్ర కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు సిఎల్సి నాయకుడు ఉన్నాడు. ఒకసారి అన్నతోటి మాట్లాడిద్దాం. అన్న ఏంటన్న ఎట్లా చూడొచ్చు, ఏంది భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు, జెండాలు ప్లకార్డులు, ఏంటన్న ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు పరిస్థితి ఏంది? వరుస ఎన్కౌంటర్లు, మీరేమో శాంతి చర్చలు అంటున్నారు. ఒక విషయాన్ని మనం గట్టిగా మాట్లాడుకున్నట్టయితే పార్లమెంటరీ రాజకీయాలు అయితేనేమో రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి వాహనాల ద్వారా మనుషులను తెప్పించుకుంటారు. ఇక్కడ ఇది ప్రజా రాజకీయాలు, మావో రాజకీయాల పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, సానుభూతి ఉంది. కాబట్టి తమంతా తాముగా ఎన్నో వందల వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఈ అంత్యక్రియలకు అటెండ్ అయ్యాను. అంతేకాకుండా గ్రామము చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలిసి వచ్చి ఇంత జనసందేహాన్ని చూపిస్తున్నారు. నువ్వు ప్రజలకు సానుభూతి కానీ విశ్వాసం కానీ లేకపోతే ఇటువంటి జనం కనబడేటట్లు కాదు. అది ఒకవైపు ఉంటే, మరొక వైపు మావోయిస్ట్ పార్టీ పని అయిపోయింది, ఇక వాళ్ళని చంపడమే, లేకపోతే వాళ్ళు అయిపోయింది, మార్చి 26, మార్చి 31, 2026 అని చెప్పి తేదీ నిర్ణయిస్తున్న మోడీ షా ప్రభుత్వం ఒక్కసారి తిరిగి చూసుకోండి, వెనక్కి చూసుకోండి. ఇది ఇప్పటిది కాదు, ఒక 50 ఏళ్ళుగా కొనసాగుతున్న ఉద్యమం. ఇది ఖచ్చితంగా భూమి కోసం, జమీన్ కోసం వచ్చినటువంటి సమస్య. ఆ సమస్యని పరిష్కరించకుండా ఎంతమంది మావోయిస్టులను చంపినా, ఎంతమంది ఆదివాసులను చంపినా ఈ ఉద్యమం ఆగదని ఫ్రమ్ ది బిగినింగ్ పౌరకుల సంఘం చెప్తుంది. 50 ఏళ్ళుగా చెప్తుంది. బూటక పెన్ కంట్రోల్తో మీరు మనుషులను చంపుతారేమో కానీ ఆ ఉద్యమ లక్ష్యాలను చంపలేరు. ఉద్యమం అనేది ఒక సాయుధ పోరాటం చేస్తుంది తప్ప మిగతా దాన్ని కూడా చాలా ప్రజాస్వామికమైన విప్లవాత్మకమైన అంశాలతో కొనసాగుతుంది. దానికి సంబంధించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ అనేక మంది మేధావులు మద్దతు ఇస్తున్నారు. మీరు ఇప్పటికి చూడండి, న్యూస్లిక్స్ కావచ్చు, వైరు సిద్ధార్థ వరదరాజన్ కావచ్చు, అరుంధతి రాయ్ కావచ్చు, నందిని సుందర్ కావచ్చు, బేలా భాటియా కావచ్చు, ఇలాంటి ఎంతోమంది, గౌరీ లంకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమం ఒక ప్రజల వైపు ఉన్నది, ప్రజల కోసం మాట్లాడుతుంది, పనిచేస్తుంది, ప్రజల కోసం ప్రాణాలు కూడా ఇస్తుంది. ఈ ఓడేలు ఎట్లయితే ఒక 35 ఏళ్ళుగా పనిచేసి ఇంటికి రాకుండా ప్రజల కోసం ఎట్లయితే తన ప్రాణాలను దారబోసిండో అటువంటి స్థితి ఈ మావోయిస్ట్ ఉద్యమం కల్పిస్తుంది. మావోయిస్టుల పట్ల ప్రజలకు ఎక్కడ కూడా అవిశ్వాసం లేదు, ద్వేషము లేదు. అందుకనే ఆ ఉద్దేశాన్ని పెట్టుకొని 1983లో వచ్చిన ఎన్టీ రామారావు కూడా నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసిండు. అదేవిధంగా తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ కూడా ఏమన్నారంటే మావోయిస్ట్ ఎజెండా తన ఎజెండాగా ప్రకటించుకున్నాడు. అంటే ఒక రాజకీయ పార్టీకి ఎజెండా లేదు, మావోయిస్ట్ పార్టీ ఎజెండా తన ఎజెండాగా మార్చుకున్నాడు. అట్లే విధంగా మన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఎవరైతే నిజామాబాద్ రైతుల మీటింగ్లో మాట్లాడుతూ రైతులు నక్సలైట్లు రావాలని కోరుకుంటున్నారని చెప్పి బహిరంగంగా మాట్లాడిండు. ఈ పరిస్థితిలో మావోయిస్టు లేదా నక్సలైట్ విధానం ఎక్కడ తప్పైతే చెప్పండి, ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ తప్ప. బీజేపీ పూర్తిగా మత ఛాందస ఫాసిస్ట్ పార్టీ. దానికి అభ్యుదయము, ప్రోగ్రెసివ్నెస్ అనేది పడదు. ఒక సనాతన ధర్మంలో ప్రజలు కూరుకుపోవాలి, దేవుడు దయ్యాలు లేకపోతే మత విద్వేషాలు కొట్టుకుపోవాలి, ఒక శాస్త్రీయతను దాన్ని పెంచుకోవాలని లేదు. కాబట్టి ముఖ్యంగా అట్లా లేదని చెప్తూనే ముఖ్యంగా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు అది వెన్నుదన్నుగా ఉంటుంది, ఒక దళారిగా మారుస్తున్నది. నిజంగానే మధ్యభారతంలో కోట్లాది విలువైన సహజ సంపద ఉంది. ఇప్పుడు మన దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య చాలా విరివిగా ఉంది. పారిపోతున్నారు, చనిపోతున్నారు, ఆత్మహత్య వీళ్ళలో అవుతుంది. అటువంటి సహజ సంపదను తీస్తూ ఇదే మన ఎన్ఎండిసి ఉంది, నేషనల్ మినిస్ట్రల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాంతో నువ్వు ఫ్యాక్టరీలు పెట్టి ప్రజలందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఆదివాసులకు ఒక రిహాబిలిటేషన్ కల్పిస్తే ఎవరొద్దనే వాళ్ళు. అట్లా కాకుండా నువ్వు 10 మంది కార్పొరేట్లకు ఇస్తున్న, కార్పొరేట్ల కోసం చేస్తున్న ప్రజలపై ఈ యుద్ధం ఇది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. రిపబ్లిక్ తన పిల్లల్ని తానే చెప్పుకుంటుంది. అంటే భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు కార్పొరేట్ల కోసం తన పిల్లల్ని తానే చంపుకుంటున్నది. ఇది వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పుడు ఆపరేషన్ కగార్న ఆపేయాలని. ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఒక మందుపార పేలి కొంతమంది చనిపోయారని. ఇటువంటి ఇన్సిడెంట్లు జరగొద్దు. ఇది కూడా అందరూ ప్రజాస్వామికవాదులుగా, హక్కుల సంఘాలుగా మేము కూడా కోరుకుంటున్నాం. ఒక చర్చల వాతావరణం తీసుకొచ్చి శాంతియుత వాతావరణాన్ని ఏర్పరచాలని కోరుకుంటున్నాం. మీరు ఇటువంటి ఇన్సిడెంట్లు వాళ్ళు చంపుతారు, వీళ్ళు చంపుతారు పోతే అమాయక పోలీసు వాళ్ళు, అమాయక ఆదివాసులు, మావోయిస్టులు కూడా చనిపోతున్నారు. ఇట్లా కాకుండా ఒక టేబుల్ మీద కూర్చొని చేసే ప్రయత్నం ఉంది. మీరైతే పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. అంటే ఒక్క విషయం నేను సూటిగా అడుగుతున్నాను. వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మీరు శాంతి చర్చలు అంటున్నారు. ఇంకా 10 మంది అదుపులో ఉన్నారని నిన్నటిదాకా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి 63 మంది అందరూ కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రజల, ఆదివాసుల, అసలు ఏంటి? ప్రజలు ఇప్పుడు ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీలు ఎవరైనా మావోయిస్టుల వాళ్ళ దృష్టిలో. మరి అంతమంది ఆదివాసులను నిర్మూలించగలుగుతాడా?
ఒక 11 లక్షల ఆదివాసులు ఉన్నారు. పోనీ మధ్య భారతంలో ఎంత లేదన్నా ఒక 10-20 లక్షల ఆదివాసులు. వీళ్ళందరూ ఆదివాసులు మావోయిస్టులు అయితే మావోయిస్టు నిర్మూలన ఎక్కడ జరుగుద్దిగా? నువ్వు అన్న డెడ్ లైన్ సరైనది కూడా కాదు కదా. నువ్వు ఆదివాసులు వేరు మావోయిస్టులు వేరు అంటే స్పష్టంగా మావోయిస్టులు ఎంతమంది చెప్పండి, అదన్నా చెప్పండి. చెప్పకుండా చంపిన వాళ్ళందరినీ ఆదివాసులను కూడా పెట్టి మావోయిస్టులు అని చెప్పి రివార్డులు ప్రకటిస్తున్నావు. ఆ రివార్డులు కూడా ఎవరు ఇస్తున్నారు? మనకు మాలిని సుబ్రహ్మణ్యం అనే ఒక జర్నలిస్ట్ కూడా రాసింది. ఏవైతే ఈ సహజ సంపదల కోసం కార్పొరేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రివార్డులు ప్రకటిస్తున్నారు, ఇస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో అడెల్లు అలియాస్ భాస్కర్ జిల్లా సెక్రటరీ, ఇట్లా మొన్న వరంగల్లో, అంతకుముందు పెద్దపల్లిలో ఇట్లా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మీరు మావోయిజం ఐడియాలజీకి అనుగుణంగా దానికి సంబంధించి చర్చలకు అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఇంత జరిగినా ప్రభుత్వాలు ఎక్కడ స్పందించట్లేదు, ఎందుకని ఏంటి? మీరైతే ఇప్పటికే చాలామంది ముఖ్యమంత్రితో సహా కొంతమంది ముఖ్యులను కలిసారు. ఎట్లుంది రెస్పాన్స్, ఎట్లుంది? ఒక్క నిమిషం. అన్ని పార్టీలు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాయి. ఢిల్లీకి వెళ్ళి ఖర్గేని కలిసినాం, రాహుల్ గాంధీని కలిసినాం, తర్వాత అన్ని ప్రతిపక్ష నాయకులకు సిపిఐ సిపిఎంలను కలిసినాం. మన తెలంగాణ స్టేట్లో అయితే అన్ని రాజకీయ కిషన్ రెడ్డిని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చినాం. ఇటువంటి స్థితిలో ఆ రాజకీయ పార్టీలు తమ బాధ్యతగా వాళ్ళు శాంతి చర్చల కోసం ప్రయత్నం చేయాలి. చెయ్యకుండా అక్కడున్న ప్రభుత్వం ఇక్కడున్న ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మొన్నటికి మొన్న 5 శవాలు రాకుండా కూడా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పని అని మేము భావిస్తున్నాం. ఎందుకు మీరు శవాలను ఇవ్వకుండా చేసిండ్రు? ఒక తల్లిదండ్రులు అందుబాటులో లేరా? శవాలు పోస్ట్ మార్టం అయ్యి రెడీగా లేవా? ఎందుకు మీరు ఇవ్వకుండా చేసిందంటే ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఇట్లా చేసిండ్రు. తర్వాత ఇదే ఆదిలాబాద్ జిల్లాలో గుండెడి శంకర్ చనిపోయినరు, చార్లెస్ చనిపోయినరు, శ్రీకాకుళంలో అయితే ఎంతోమంది చనిపోయినరు. ఇక్కడ పొచ్చెలలో ఈ ఆదిలాబాద్ను ఆనుకొని ఆదిలాబాద్ ఫారెస్ట్లో ఒక ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమం ఇది విద్రోహులు కాదు, లేదంటే అర్బన్ నక్సలైట్లు కాదు, ఈ మారుపల్ల పాలెల్లో ఈ ఉద్యమం బలంగా వేలునుకుందంటే నువ్వేం చేస్తున్నావు బట్టి నీ యొక్క పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అక్కడ నువ్వు కనుక్కోవాలి. తర్వాత ఇప్పటికైనా సరే మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిపి ఒక శాంతియుతపత్రం తీసుకురావాలి. లేకపోతే మాత్రం ఏదైనా సరే ఒక హింసా రూపం తీసుకుంటే దాన్ని ఎవరూ నియంత్రించలేవు. ఇప్పటి వరకు ఇన్ని నెలలుగా 18 నెలలుగా ఈ చర్చల కోసం 5 నెలలు రాసిండ్రు. 2 నెలలుగా వాళ్ళు అందరితో మేధావులు కదిలిండ్రు, ఢిల్లీలో కలిండ్రు, ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్ కలిండ్రు. వీళ్ళందరూ మాట్లాడినా కానీ ఇంతవరకు చర్చల నుంచి మాట్లాడలేదు. ఏం చెప్తారు చివరిగా ఈ అంశానికి? ఓవరాల్ అంశంలో మీరు భాస్కర్ అంతిమ యాత్రకు వచ్చిండ్రు, రెస్పాన్స్ ఎట్లుంది గ్రామంలో? ఇదంతా ఒక 2 నిమిషాల్లో కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మావోయిస్ట్ ఉద్యమం అనేది పడిపోయింది లేకపోతే నశించిపోతున్నది, అది ఉద్యమానికి విలువ లేదనుకుంటే ఇదైతే త్యాగం ఈ జనం కనబడుతున్నారో ఈ జనంతో అర్థమవుతుందంటే ఒక 10-15 మందితో ఆడేలు శవయాత్ర జరిగింది. ఇది కడివెండ్లో జరిగింది, అంతటా కూడా జరుగుతూనే ఉన్నది, ఎక్కడ కూడా ఆగుతలేదు. ప్రజల్లో సానుభూతి ఉంది, విశ్వాసం కూడా ఉంది. ప్రజలే కాదు, మీ రాజకీయ పార్టీల్లోని మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర కూడా ఆ విశ్వాసం ఉన్నది. లేదని ఎవరు అనకండి, గుండె మీ చేయి చూసుకుని చెప్పండి. కానీ మీరేంటంటే ఈ పార్లమెంటరీ రాజకీయాల్లో కూడా బలైపోతున్నారు తప్ప ఇది విధానం సరైందే, న్యాయంగా బతుకొచ్చనే ఒక విషయం ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే కేంద్రం పోలుస్తున్న భారతీయ జనతా పార్టీ కార్పొరేట్లతో కుంభకైపోయిన వల్ల అడేల్ లాంటి నాయకులను ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపుతున్నది. ఇప్పటికీ 63 మందిని ఇప్పటికి కూడా నిర్బంధాలు ఉన్నారు. వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. ఇవాళ జరిగిన సంఘటన దృష్టి పెట్టి మళ్ళీ ఎన్కౌంటర్ చేయొద్దు. ఎప్పటికైనా సరే మీరు కార్పొరేట్ల వైపు ఉన్నట్టయితే రేపు రాబోయే ఎలక్షన్లో లేదా మీరు ఇంతకుముందు ఎలక్షన్లో ఉన్నా సరే మేము కార్పొరేట్ల వైపు ఉన్నాను స్పష్టంగా చేస్తే ప్రజలు ఓటేసేవారు తెలుసుకోవచ్చు కదా. ప్రజలను ఎందుకు మీరు మోసం చేస్తున్నారు? కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం లేదా ఈ 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల వాతావరణం కల్పించండి, చర్చలు జరపండి, ఒక శాంతియుత వాతావరణం నెరవేర్చండి, రాజ్యాంగాన్ని అమలుపరచండి. ఎన్కౌంటర్ పేరుతో కాల్ చెప్పే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు కాక లేదు. భాస్కర్ కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి. భాస్కర్ పార్థివ దేహాన్ని చూసి తన బాడీపై పడి ఏడుస్తున్న పరిస్థితి, కన్నీళ్ళు మున్నీరు పడుస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే చాలా మేరకు చేస్తున్న బ్రదర్ ఏం పేరు? బీటెక్ థర్డ్ ఇయర్. ఎప్పుడు తెలిసింది నీకు ఎన్కౌంటర్ జరిగిందని? శుక్రవారం. ఏమైతుంది నీకు? బాబాయ్. నాకు రైతు సంఘం తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు మల్లన్న. నేను ఏమున్నది, కేంద్ర ప్రభుత్వము దండకారణ్యాన్ని బుల్డోజర్ తవ్వి
కేంద్ర రాష్ట్ర ఇదే స్వదేశీ పెట్టుబడిదారులకు అక్కడ ఉన్న 130 ఖనిజ సంపద ఉన్నది. దాన్ని దోసుకోవడం కోసము ఆదివాసులు అండగున్న ఆ మావోయిస్టులని మారణబాబు రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యాన్ని సూత్పేతరంగా మారణకాండ సాగిస్తుంది. ఎందుకంటే ఇది దుర్మార్గమైనది. ఒక రాజ్యాంగ ప్రకారం ఎన్నుకొని రాజ్యాంగం ఉన్న ప్రజల్ని కాపాడవలసిన వాళ్ళు మన బడ్జెట్తో తుపాకులు కొని మన ప్రజల్ని కూర హత్యలు చేసడం చాలా దారుణమైంది. ఇది ఒక మావోయిస్టులదో ఆదివాసులదో కాదు, ఇది భారత సంపద. దానికి కాపలగా ఉన్న ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులను చంపడం చాలా దుర్మార్గమైందని మేము ఖండిస్తున్నాము. మా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి కేంద్ర పాలకుడు అంటోడు చాలా దుశ్చర్య. ఆడు దౌర్య పెట్టుబడి అమెరికా సామ్రాజ్యవాదం కట్టడలు చేసి ఎగిరే పెడుతున్నాడు. మేము దండకారణ్యాన్ని భారతదేశ కనీస దోసుకపోవటాలని ఎగిరే పెడుతుంటే వాళ్ళ బడ్జెట్ తోటి మళ్ళ మీద కుమ్మరించి మన 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 ఎప్పుడో 140 సంవత్సరాలు 50 సంవత్సరాల భారత విప్లవానికి హర్షించిన వాళ్ళు విప్లవకారులను చంపుతున్నాడు. ఏ రోజైనా వాళ్ళు గుంట భూమి అడిగినరానా, ఏ రోజు మీరు దోపిడీకి అడ్డం వస్తుండనా, మీరు దోపిడీ ప్రసరిస్తుండనే ఈ అడ్డం ఉంటేనే ఈ దోపిడీ చేయలేమని వాళ్ళని చంపుతున్నారు. ఇది చాలా దారుణమైనది, చాలా దుర్మార్గమైనది. ప్రజాస్వామ్యం అందరూ ఖండించాలి. నిజంగా 4,000 మందిని పుట్టలు పెట్టుకున్న అప్పుడేమో గుజరాత్ ముఖ్యమంత్రి, అప్పుడేమో గుజరాత్ హోంమంత్రి, అలా దేశ ప్రధానమంత్రి, దేశ హోంమంత్రి అయి వాళ్లకు ఒక సిగ్గు లజ్జ ఏం లేదు. వాళ్ళని చంపడమే ఒక దేహంగా పెట్టుకున్నారు. అడ్డం వచ్చిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళందరూ చంపుదాం అనుకుంటారు. ఎంతమంది చెప్తారో చూద్దాం. ఇప్పటికే భారతదేశం దోపిడీగా 5 మంది దగ్గర దోపిడీ అంతా ఉన్నది. 150 కోట్లు అనుభవించవలసింది 500 మంది అనుభవిస్తున్నారు. 500 మంది ఒక దిక్కెత్తే 150 కోట్ల మంది ఎత్తే 150 కోట్లకి మీదికి పోతాడ 500. ఇంత సంపద దోపిడీ చేయడం కోసమే భారత పాలన కంకణం కట్టుకున్నారు. అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షురాలనే నా పేరు శాంత. వీళ్ళను మిగతా వాళ్ళను ఒక్కసారి వీళ్ళందరినీ చుట్టుముట్టి పట్టుకొని ప్రజలు చూస్తుంటే, ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ కొంచెం చూస్తుంటే ఇవాళ భాస్కర్ అన్నను సుధాకర్ అన్నను పట్టుకొని చంపుతుంటే ఆ ప్రజలందరూ ఒక శోకం కాకి శోకం పెట్టి ఏడ్చిండ్రట ప్రజలందరూ. అయ్యో బిడ్డలారా మా కోసం వచ్చిండ్రా, మా కోసం వచ్చి మా కోసం ఇన్ని దెబ్బలు పడుకుంటా, ఇన్ని తూటాల పడుకుంటా, ఇన్ని తూటాలు దించుకుంటా పడుతుండ్రా బిడ్డ, ఈ రక్తం అడుగుల్లో పొర్లుతుండ్రా మీరు అని అక్కడున్న ప్రజలు ఏడుస్తుండ్రంటే ఒక చేతము వాళ్ళ చేతిలో ఇంకో 5 వీళ్ళ తోటి కామ్రేడ్స్ ఉన్నారు. వాళ్ళని సుధా వెంటనే కోర్టుకు ఆధారపరచాలి, వాళ్ళను సంపద్దు, వాళ్ళని సుధా కోర్టుకు ఆధారపరచాలని అమరుల బంధుమిత్రుల సంఘంగా మేము చెప్తున్నాం. ప్రజల కోసం పోరాటం చేసిరంటారు. వాళ్ళేమో ప్రజలకు హింస చేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా ప్రజల వల్ల వీళ్ళకి నష్టం ఉన్నది. అదంతా వాళ్ళు మాట్లాడేటి మాటలే కానీ వాళ్ళ రాజ్యము అడుగులు మడుగులు దొక్కుకుంటా వాళ్ళ మోచై నీళ్ళు దాక్కుంటూ ఇవాళ వీళ్ళని చంపుకుంటూ వాళ్ళు తిరుక్కుంటూ అడ్డుకొచ్చాను ఎత్తారు. దానికంటే ఇవాళ వీళ్ళు ఇక్కడ దండకారణ్యం భూమి విముక్తి పోరాటం అని ఇవాళ ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి దండకారణ్యకి వెళ్ళిపోయి ఆదివాసుల కాళ్ళ కింద కళ్య సంపద ఉన్నది. బొగ్గు వినుము ఎన్నో ఇంకా ఉన్నాయి, ఎన్నెన్నో సగల సంపదలు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడు పోకుండా, బహుళ జాతి కంపెనీలకు అమ్ముడు పోకుండా ఇవాళ మావోయిస్టుల కోసమే ఆదివాసులను చంపుతుండ్రని, ఆ మావోయిస్టులు మా కోసం వాళ్ళని ఎందుకు చంపాలి, ఆదివాసులను ఎందుకు చంపాలి, చర్చలకు రాండి అన్నప్పుడు వాళ్ళు కాల్పులు ఆపినప్పుడు వీళ్ళు ఆపలే. కర్రెగుట్టలల్లా మొత్తం చుట్టుముట్టి ఎంతో మందిని చంపుతుండ్రు, ఎంతో లాసు చేస్తుండ్రు. అక్కడ చంపినాక కేంద్ర కమిటీ నాయకుడు నంబర్ల కేశవరావు నన్ను పట్టుకొని ఇంకా వాళ్ళతోని 28 మంది అన్నతోని ఆ 28 మంది అమరులను కాల్ చేసి ఇది పరిస్థితి. ఒకసారి చూపెట్టచ్చు. భాస్కర్ అంత్యక్రియలు కొనసాగుతున్న పరిస్థితి ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడతాం. ముందు నుంచి కూడా మనం చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే భాస్కర్కి సంబంధించిన బాడీకి ఫార్మాలిటీ ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు భాస్కర్కి సంబంధించిన అంశంలో ప్రతి అంశాల్లో పూర్తి ప్రజా సంఘాలు కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య భాస్కర్కి సంబంధించిన పూర్తి కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు
మనతో కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ ఎప్పుడు ఏం మాట్లాడాలన్నా మన ఏమున్నాడని మాట్లాడాలన్నా అన్న మేమేం చెప్పేటట్టున్నామన్నా ఓ అన్న మాకు తెలిసినాడు కాలే అన్నా ఓ అన్న మా అన్న ఏం చెప్తుంటాను అన్నా ఓ అన్న మంచిగుంటే మాట్లాడుతుంటుందేమో అన్నా ఓ అన్న మా అన్న సేవ ఎత్తునే అన్నా ఓ అన్న మాకు ఏడు దొరుకుతాడే అన్నా ఓ అన్న అన్న మేమేం చెప్పాలి నీ అన్న అన్న మేము కాబట్టి ఏం తెలియకుండా అన్నా మా పెద్దమ్మ కొడుకు అన్నా అన్న కళ్ళల్లో పండు వేసుకున్నారన్నా అన్నా మా ప్రజల కోసం పనిచేసిండన్నా అన్నా. ఇది పరిస్థితి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న యథార్థాన్ని చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కళాకారుడు సమ్మన్ ఉన్నాడు. ఒకసారి సమ్మన్నతో అన్న ఏంది ఈరోజు అడెల్లు భాస్కర్ అని చనిపోవడం చాలా బాధాకరం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడెల్లు భాస్కర్ అన్న తన 30 ఏళ్ళ ఉద్యమ చరిత్రలో ఆయన అనేక ఆదివాసీ హక్కుల కోసం కావచ్చు, ఎన్నో పోరాటాలు చేసి సమస్యల కోసం కూలీ చేసే చెల్లెళ్లకు అక్కడికి అందరికీ కూలీ రేట్లు పెంచాలని కావచ్చు, ఒక పోడు భూముల పట్టాల కోసం ఒక మాత్రమే పోరాటం చేసి ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం ఒక ఉద్యమ నాయకుడు కోల్పోవడం చాలా బాధాకరం. ఒక చిన్న పాట ఒక నిమిషంలో పాడండి. ఏం ఈరోజు కర్రెగుట్టలల్లా అమాయక ఆదివాసులని బూటకు వెనుకాండం చంపడం కరెక్ట్ కాదంటూ, ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ, ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ, ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ, హెలికాప్టర్లు ఎగిరేసి ఏరి పారేస్తామని గుట్టనంతా చుట్టుముట్టి జల్లడ చుట్టినట్టు ఏం జరుగుతున్నదో. భాస్కర్ అన్న గురించి వందనాలన్నో మా భాస్కర్ అన్న, ఉద్యమాల వందనాలన్నో మా భాస్కర్ అన్న, పల్లె పల్లె తిరిగినాడు పోరు పాట చెప్పినాడు, ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాలు చేసినాడు, నీ యుద్ధబేరి నీ ప్రజా పోరు నడవన్నో మాయనవో భాస్కర్ అన్న. జోహార్ అడెల్లు భాస్కర్ అన్న. ఇది పరిస్థితి. కళాకారులు కూడా వచ్చిన పరిస్థితి. అమ్మా ఏం పేరు, నీ పేరేందమ్మా? నా పేరు రేణుక, గూడెం రేణుక. ఎక్కడి నుంచి వచ్చినావు? ఆదిలాబాద్ నుంచి వచ్చిన. ఏందమ్మా ఎట్లా చూడొచ్చు? ఏంది పరిస్థితి? పరిస్థితి ఏంటంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇది ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఒక పెట్టుబడిదారి సమాజంతో కుమ్ముకయ్యి అక్కడున్న ప్రదేశంలో ఉన్న 19 రకాల ఖనిజాలు వీటిని ఇతర పెట్టుబడి దేశాలకు తరలించడం కోసమే, అక్కడ ఎవరున్నారు ఆదివాసులు ఉన్నారు, ఆదివాసులకు తరలించడం కోసం ఇది చేస్తే ఆదివాసులకు అడ్డెవరు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు. ఈ నక్సలైట్లను తొలగిస్తే ఆదివాసులను తొలగించడం ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక ఆదివాసులను కగారు పేరుతోనే వీళ్ళను అంతం చేయాలని అంటుంది. కానీ ఆ నక్సలైట్లను, నక్సలిజాన్ని ఎప్పుడు కూడా అంతం చేయలేదు. సమస్య ఎక్కడ ఉన్నదో అక్కడ నక్సలిజం పుడుతుంది. కంపల్సరీ సమస్య ఎక్కడ ఉన్నదో అక్కడ పోరాటం అనేది వస్తుంది. ప్రభుత్వాలు అనుకుంటున్నాయి, కలలు కంటున్నాయి వీళ్ళని అంతం చేస్తే ఈజీ అవుతుంది, కానీ అంతం కాని సమస్య కానే కాదు. ఇవాళ ఒక వీరుడు మరణిస్తే వేల కొద్ది వీరులు ఉద్భవిస్తారు, ఇది సత్యం. అది ప్రభుత్వానికి మేము ఒక సవాలు ఎగురుతున్నాం. వాళ్ళు శాంతి చర్చలు జరుపుతామన్నప్పుడు నీకు ఎందుకు శాంతి చర్చలకు రాకపోతున్నావు? నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నువ్వు ఒక పాకిస్తాన్తో కుమ్ముకయ్యి, ఒక పాకిస్తాన్ శత్రు దేశంతో కుమ్ముకయ్యి వాళ్ళకేమన్నా శాంతి చర్చలు జరుపుతావు. ఇక దేశంలో పుట్టి దేశ పౌరులను కఠినంగా చంపుతున్నావంటే ఇది ఏంటిది అన్నట్టు. నీవు ఒక ప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం నువ్వు, కానీ ప్రజల్ని చంపుతున్నావు. నీకు ప్రజలే బుద్ధి చెప్తారనేది నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విషయం చెప్పండి. మావోయిస్టుల వల్ల ఆదివాసులకే నష్టం ఉన్నది, అభివృద్ధి కానిస్తలేరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి. అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటలేరు. అభివృద్ధి చేస్తే ఆదివాసులు అడ్డుకుంటలేరు, నక్సలైట్లు అడ్డుకుంటలేరు. వాళ్ళు చేసేది అభివృద్ధి పేరుతో అక్కడున్న ఖనిజాలను తరలించడం ఒకటి చేస్తుంటారు, దానికి అడ్డుకుంటుండ్రు. భాస్కర్ అంతిమ యాత్ర ముగిసింది, అంత్యక్రియలు కూడా పూర్తయిన పరిస్థితి. అయితే దీంట్లో ప్రజా సంఘాలు, దీంతో పాటు పౌర హక్కుల సంఘంతో పాటు గతంలో పార్టీల క్రియాశీలకంగా పార్టీలో పనిచేసి సరెండర్ అయిన నాయకులు హుస్సేన్ గారు కావచ్చు, పాని సార్ కావచ్చు, అందరు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. మేమంతా కోల్బెల్ట్ హుస్సేన్ కాకా అని పిలుస్తాం. అయితే హుస్సేన్ కాకా కూడా మాతో ఉన్నారు.
కాక ఎట్లా చూడొచ్చు, ఏంది పరిస్థితి? ఒక పక్క శాంతి చర్చలు అంటున్నారు, వరుస ఎన్కౌంటర్లు జరుగుతుంది. కామ్రేడ్ భాస్కర్ 30 సంవత్సరాల పాటు ప్రజల కోసం, విప్లవం కోసం త్యాగాలకు సిద్ధపడి పనిచేసిన సంగతి భారతదేశ ప్రజలందరికీ తెలుసు. చాలా పేద కుటుంబం అయినప్పటికీ, సరైన ఇల్లు భూమి ఏది లేకపోయినప్పటికీ నేను జనం కోసమే బతుకుతా, జనం కోసమే నా అసువులను అర్పిస్తా అంటూ విప్లవోద్యమంలో పనిచేసి జైలు జీవితాన్ని కూడా పాటించి విప్లవోద్యమంలో కొనసాగిండు. అలాంటి వందలు వేలాది భాస్కర్ లాంటి విప్లవకారులను దోపిడీ వర్గ పాలకులు హత్య చేసి భారతదేశంలో విప్లవకారులను హత్య చేయడం ద్వారా విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తాం, మావోయిజాన్ని లేకుండా చేస్తాం అంటూ ఖగార్ పేరుతో తీవ్రమైన దమనకాండ, యుద్ధకాండను కొనసాగిస్తుండు. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా తన ప్రజల మీద యుద్ధం చేయనంతటి మారణకాండ నేడు దండకారణ్యం, ఇతర అడవి ప్రాంతాలలో ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద కొనసాగుతోంది. ఆ యుద్ధం, ప్రజాయుద్ధం కేవలం ఆదివాసుల కోసమే కాదు, ఆదివాసులు అడవిని, ఖనిజ సంపదను, నీటి వనరులను కాపాడుకోవడం కేవలం వాళ్ళ కోసమే కాదు, అది మావోయిస్టుల ఉద్యమే కాదు, ఆదివాసుల ఉద్యమమే కాదు. అడవిని, నీటి వనరులను, ఖనిజ సంపదలను కాపాడుకోవడం అంటే భారతదేశ ప్రజల భవిష్యత్తును కాపాడుకోవడం, తరతరాల తరబడి ఆ ప్రకృతి వనరులను వినియోగించుకొని ప్రజలతో పాటు అనేక ప్రాణులు కూడా బతకాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన యుద్ధాన్ని నడుపుతూ వందలాది మందిని చంపేస్తున్న సంగతి భారతదేశ ప్రజలతో పాటుగా ప్రపంచానికి అర్థమై ప్రపంచవ్యాప్తంగా నిరసన వస్తున్నది. మావోయిస్టుల మీద, ఆదివాసుల మీద యుద్ధాన్ని ఆపుచేయండి, వాళ్ళ న్యాయమైన కోరికలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించండి అంటూ డిమాండ్ చేస్తున్న పాలకులు మాత్రం వినడం లేదు. మావోయిస్టులు ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది కాదు, చట్టాలకు వ్యతిరేకమైంది కాదు, ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకమైనవి కాదు. కానీ పాలకులు మాత్రమే ఈ మావోయిస్టు ఉద్యమాన్ని అతివాదుల ఉద్యమం, టెర్రరిస్టుల ఉద్యమంగా చిత్రిస్తూ ప్రచారం చేస్తూ దాన్ని అంతమొందించేందుకు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నది. కానీ ఇలాంటి నష్టాలు, కష్టాలు, రక్తార్పణలు గతంలో ఎన్నో జరిగిన, ప్రపంచ విప్లవోద్యమ చరిత్ర చూసిన మరణాలనేటి విప్లవోద్యమానికి నష్టమే తప్ప ఈ మరణాలతోటి విప్లవోద్యమం ఆగిపోదు. మావోయిస్టులను చంపినంత మాత్రాన, మావోయిస్టులకు అనుగుణంగా ఉద్యమాల్లో పాల్గొంటున్న ప్రజలను చంపినంత మాత్రాన ఏ ఉద్యమం ఆగిపోదు, ఈ ఉద్యమం కూడా ఆగిపోదు. అలా భాస్కర్ యొక్క ఆశయం ఇంకా మిగిలిపోయే ఉంది. ఇంకా ఆ ఖగార్ యుద్ధంలో, ఖగార్ మారణకాండలో ఎంతోమంది అమరులు తమ తుది శ్వాస విడిసిళ్ళు. ఇవాళ పొద్దున్నే కామ్రేడ్ సుధాకర్ అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. ఇంకా దండకారణ్యంలో శవాలు మిగిలిపోయే ఉన్నాయి. ఎంతమందిని వాళ్ళు ఆ నేలకు ఒరిగిపోయినా, ఎంతమందిని ప్రాణాలను తీసినా వాళ్ళ ఆశయం చనిపోదు. ప్రజలు ఈ పాలకులు సాగిస్తున్న మారణకాండను వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ మావోయిస్టుల న్యాయమైన డిమాండ్ చర్చలు సాగించాలని డిమాండ్ చేయాల్సినదిగా ప్రజలందరికీ పిలిపిస్తున్న జోహార్ అమరవీరులకు. సార్ చెప్పండి సార్, ఎటో చూడొచ్చు అంటే వరుస ఎన్కౌంటర్లో దిక్కు, మరోపక్క విప్లవోద్యమానికి ఎన్కౌంటర్ల వల్ల నష్టం జరుగుతుంది కానీ విప్లవోద్యమం ఆగదంటున్న పరిస్థితి. మరోపక్క ముక్త్ భారత్
మావోయిస్టు లేని భారత్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నారు. మావోయిస్టు రహిత భారత్ అనే నినాదం వాళ్ళు ఇస్తూ ఉన్నారు, కానీ మావోయిస్టు ఉద్యమం ఎక్కడి నుంచి పుట్టిందో, ఏ కారణం వల్ల పుట్టిందో, ఏ రాజకీయ ఆర్థిక కారణాల వల్ల, సాంస్కృతిక కారణాల వల్ల మావోయిస్టు ఉద్యమం వచ్చిందో ఆ కారణాలను వాళ్ళు పరిష్కరించలేదు. 50 ఏళ్లుగా పరిష్కరించలేదు. పైగా మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైన, నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పటి లక్ష్యం ఏదైతే ఉందో, లేకుంటే ఆ విధానం ఏదైతే ఉందో, అది మరింతగా సమాజానికి అవసరమని రుజువవుతూ ఉన్నది. మావోయిస్టులని కొద్దిమందిని చంపవచ్చు వాళ్ళు, ఎందుకంటే లక్షల సైనిక బలగాలను చుట్టుముట్టిన తర్వాత బహుశా ఈ 21వ శతాబ్దంలో ఇంత పెద్ద ఎత్తున భారత విప్లవోద్యమంలాగా మరి ఏ విప్లవోద్యమం ఇంత అణచివేతను, ఇంత అంతర్యుద్ధాన్ని అనుభవించి ఉండదు. ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని ఎదుర్కొని ఉండదు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళ భాగస్వామ్యం ఉన్నట్టుగానే వాళ్ళ బలిదానాలు కూడా ఈ దేశ ప్రజలు బలిదానాలు చేసినట్టుగా మరి ఏ దేశంలో కూడా ఉండకపోవచ్చు. అయినా సరే ఇది నష్టమే కావచ్చు, కానీ ఈ అణచివేత, హింస నష్టమే కావచ్చు, కానీ ఏ రాజకీయ ఆర్థిక పునాది నుంచి మావోయిస్టు ఉద్యమం వచ్చిందో దానిని ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పరిష్కరించలేదు. ఏ ఒక్క పార్టీకి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ వర్గ స్వభావం వల్లనే వాళ్ళు ఈ సమస్యలు వీటిని పరిష్కరించలేరు. వీటిని పరిష్కరించడానికి ఏకైక మార్గం విప్లవోద్యమమే అని మావోయిస్టు పార్టీ పదే పదే నిరూపిస్తూ ఉన్నది. కాబట్టి దాంట్లో కొద్దిమందిని చంపవచ్చేమో, కానీ ఆ పార్టీని నిర్మూలించడం కూడా సాధ్యం కాదు. మావోయిస్టు రహిత భారత్ అనేది వాళ్ళకు సాధ్యం కాని లక్ష్యం వాళ్లకు. ఎందుకంటే మావోయిస్టులు అంటే అర్థం ఏమిటంటే, ఈ దేశంలో ఉండే 140 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఒక అంబానీ, ఆదానీ, లేకుంటే ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి ప్రతిఘాతుక శక్తులు, దోపిడీ శక్తులు ఏవైతే ఉన్నాయో, పిడికిడి మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినహాయిస్తే మిగతా మొత్తానికి ఈ దేశంలో విప్లవోద్యమం అవసరం ఉన్నది. వాళ్ళందరి సమస్యలు ఈరోజు వాళ్ళందరికీ తెలియవచ్చు, తెలియకపోవచ్చు. వాళ్ళకు తెలియజెప్పే విషయంలో మావోయిస్టు ఉద్యమానికి పరిమితులు కూడా ఉండవచ్చు. ఆ పరిమితులు ప్రధానంగా నిర్బంధం వల్లనే కావచ్చు. కానీ వాళ్ళ విధానంలో, వాళ్ళ ప్రాపంచిక దృక్పథంలో, వాళ్ళ రాజకీయ పంథాలు ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజల విముక్తికి సంబంధించిన ఆలోచనలు, ఆచరణ వాళ్ళలో ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ విప్లవాన్ని కోరుకుంటున్న వాళ్ళు, విప్లవం అవసరమైన వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ చంపడం అమిత్ షాకు సాధ్యం కాదు, మోదీకి సాధ్యం కాదు. ఏంటి సార్ దండకారణ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆదివాసుల హనన జరుగుతుంది, ఖనిజాల కోసమే వరుసగా ఇదంతా జరుగుతుందని మీరు అంటున్నారు. కానీ ఏంటి యాజ్ ఆన్ టుడే అక్కడ పరిస్థితి ఏంటి? మనకు అక్కడ వస్తున్న వార్తలను బట్టి ఇప్పుడు నిజానికి సుధాకర్ కేంద్ర కమిటీ సభ్యుడుగా ఏలూరు ప్రాంతంలోని సత్యవేలు ప్రాంతం, ఆ ఊరు నుంచి వెళ్ళినటువంటి ఆయన అమరుడయ్యాడు. అట్లాగే ఈ ఊరు నుంచి వెళ్ళినటువంటి అడేల్ అమరుడయ్యాడు. వీళ్ళతో పాటు మరొక 5గురు చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ 7గురు చనిపోయారు. ఈ సందర్భంలో మనకు తెలుస్తున్నది ఏమిటంటే, చాలా పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించారు. ఉదాహరణకి మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు హత్య ఘటన ఎట్లా జరిగిందో ఆ పార్టీ ప్రకటించింది. 20,000 మంది చుట్టుముట్టారు. ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కొని కొద్ది రోజుల పాటు వాళ్ళ బృందాన్ని ఎన్సర్కిల్ చేస్తూ చుట్టుముట్టి ఆయన చంపే ప్రయత్నం చేశారు. చివరికి ఆయన చుట్టూ ఉండేవాళ్ళు 60 గంటల పాటు 35 మంది మాత్రమే ఉన్నారు ఆయన రక్షణలో. ఆ 35 మంది 20,000 ప్రభుత్వ సైనిక బలగాలను నిలువరించి కొద్దిమంది బలిదానం చేశారు, కొద్దిమంది తప్పించుకున్నారు. ఇదేం తెలియజేస్తున్నది అంటే, అట్లాగే కర్రెగుట్టల ఉదంతం కూడా మనకేం తెలియజేస్తుంది, వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 28,000 మందిని మేము మోహరించామని చెప్పారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావాలంటే ఇంకా మేము జార్ఖండ్ నుంచో లేకుంటే ఒడిస్సా నుంచో సైనిక బలగాలు తరలిస్తామని చెప్పారు. 20 రోజుల పాటు లక్షల తూటాలను వినియోగించినట్టుగా మనకు వార్తలు వస్తున్నది. పెద్ద ఎత్తున బాంబింగ్ చేసినట్టుగా మనకు వార్తలు వస్తున్నది. అందులో 20 మంది 25 మంది చనిపోయారు. అంటే ఈ మొత్తం మనకేం తెలియజేస్తుంది, ఇటీవలి కాలంలో కనీసం మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు ప్రతిపాదన పెట్టినప్పటి నుంచి, కాల్పుల విరమణ ప్రతిపాదన పెట్టినప్పటి నుంచి జరిగిన ఈ వరుస ఘటనలు ఏం తెలియజేస్తున్నాయంటే, మొత్తంగా మావోయిస్టులతో మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోగా వేల లక్షల సైనిక బలగాలతో ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి, ఆదివాసులను అణచివేయడానికి, ఆదివాసులను నిర్మూలించడానికి కనీసం మావోయిస్ట్ రహిత భారత్ వాళ్ళకి ఎప్పటికీ సాధ్యం కాదు, కానీ కనీసం ఆదివాసీ రహిత భారత్గా దీన్ని మార్చగలము అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే, ఆదివాసులు ఈ దేశంలోని సహజ సంపదను కాపాడుతూ ఉన్నారు, వాళ్ళకు రక్షగా వాళ్ళ నాయకత్వం వహిస్తున్నారు మావోయిస్ట్ పార్టీ. కాబట్టి ఆదివాసులందరినీ చంపి
ఈ దేశాన్ని కార్పొరేట్ ఇండియాగా మార్చాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన తీవ్రమైన సంఘర్షణ ఈరోజు దండకారణ్యంలో జరుగుతున్నది. బహుశా ఆధునిక భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రజల మీద దండయాత్ర చేయడం, ప్రభుత్వం ప్రజల మీద యుద్ధం ప్రకటించడం, లక్షల సైనిక బలగాలను వాడటం, అట్లాగే హెలికాప్టర్లను వాడడం, డ్రోన్లను వాడటం, అనేక రకాల కుట్రపూరిత పద్ధతులు వాడడం, ఇన్ఫార్మర్ వ్యవస్థను వాడడం, కోవర్ట్ పద్ధతులను పాటించడం, ఇంత దుర్మార్గం. పార్టీ మీద విష ప్రయోగం జరిగింది అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏడుస్తూ చూపుతూ నేను కొద్దిగా విన్నా. దీంట్లో దానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు అంటే మనం గత చరిత్ర మనం చూసామంటే, కనీసం గత ఏడాదిన్నర చరిత్ర మనం చూసామంటే చాలా రకాల దుర్మార్గమైన పద్ధతులు ప్రభుత్వం పాటిస్తున్నది. అంటే సైనిక బలగాలను మోహరించి హెలికాప్టర్ల నుంచి బాంబింగ్ చేసి చంపే పద్ధతి ఒకటైతే, కొద్దిమందిని భయపెట్టి ప్రలోభపెట్టి లోబరుచుకొని వాళ్ళ ద్వారా విష ప్రయోగాలు లేదా వాళ్ళ ద్వారా కోవర్ట్ పద్ధతుల్ని అనుసరించే దుర్మార్గానికి కూడా భారత ప్రభుత్వం పాటిస్తున్నది. అంటే భారత ప్రభుత్వానికి ఇప్పుడైనా కానీ గతంలో అయినా కూడా కనీసపాటి ప్రజాస్వామిక విలువలు కాదు కదా, కనీసపాటి నైతికత కూడా లేదు దానికి. అంటే నైతికత ఎట్లా ఉంటుందంటే, నువ్వు నీ ప్రత్యర్థి అనుకుంటున్నావంటే, మావోయిస్టు పార్టీ నా ప్రత్యర్థి అనేసి ఒక రకంగా భారత కేంద్ర ప్రభుత్వం పదే ప్రకటిస్తున్నది వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చర్యల ద్వారా. ఉదాహరణకి బసవరాజు హత్య జరిగిన తర్వాత కొన్ని నిమిషాలలోనే, కొన్ని గంటలలోనే ఈ దేశం మొత్తానికి, ఇంత సువిశాలమైన దేశానికి హోంమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు బయటపడి వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని, వాళ్ళ అతిశయాన్ని ప్రకటించుకున్నారు. అంటే తమ ప్రత్యర్థిగా వాళ్ళు బసవరాజును గుర్తిస్తున్నారు, తమ ప్రత్యర్థిగా మావోయిస్టు పార్టీని గుర్తిస్తున్నారు. కాబట్టి ఆ ప్రత్యర్థితోటి ఎట్లా వ్యవహరించాలి అనే దాంట్లో కూడా నిజానికి రాజకీయ రంగంలో కానీ సైనిక రంగంలో కానీ కొన్ని నీతి నియమాలు, పద్ధతులు, నైతిక విలువలు కొన్ని ఉంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వము బీజేపీకి అది ఎందుకంటే అది అత్యంత పాశవికమైన బ్రాహ్మణీయ కుటిల బుద్ధి ఉండే పార్టీ, అది అత్యంత హింసాత్మకమైన పార్టీ, అది అత్యంత క్రూరమైన పద్ధతులు ఉండే. ఎందుకంటే వేలాది ఏళ్ల నుంచి ఈ సమాజాన్ని అణిచివేసినటువంటి బ్రాహ్మణీయ భావజాలం పక్కన ఉన్నది. అట్లాగే ఈ దేశంలోని ప్రజలందరినీ దోపిడీ చేసుకునే కార్పొరేట్ శక్తుల వెన్నెముకగా అది పనిచేస్తూ ఉన్నది, సామ్రాజ్యవాదానికి దళారీగా అది పనిచేస్తున్నది. కాబట్టి అది ఏమాత్రము నైతిక విలువలు లేకుండా, మానవ విలువలు లేకుండా అనేక రకాల కోవర్ట్ పద్ధతులను కూడా అనుసరిస్తూ ఉన్నది, హత్యాకాండకు పాల్పడుతున్నది అని మనకు తెలుసు. కాబట్టి ఈరోజు కుటుంబ సభ్యులకు ఆరోపణ చేస్తూ ఉన్నారు. దాని ఆధారాలు బహుశా వివరాలన్నీ కూడా మావోయిస్ట్ పార్టీ ప్రకటించవలసి ఉన్నది. అదేమిటి, ఎలా జరిగింది ఘటన ఇంతకు అనేది వాళ్ళు చెప్పేంత వరకు మనం నిర్ధారణ రాలేం. కానీ కుటుంబ సభ్యులకు అనేక రకాల అనుభవాల వైపు నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక విష ప్రయోగం జరిగి ఉండవచ్చు. బహుశా అడేల్కైనా కూడా, సుధాకర్కైనా కూడా, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ కానీ ఒక కుట్రపూరిత పద్ధతిలో ఏదైనా విష ప్రయోగం జరిగి ఉండవచ్చు అని వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎట్లాగూ చెప్పదు. ఈ చెప్పగల శక్తి, చెప్పగల అవకాశము మావోయిస్టు పార్టీకే ఉంటుంది. వాళ్ళు చెప్పే వరకు మనం వెయిట్ చేయవలసింది. అయితే మొత్తం మీదట అత్యంత దుర్మార్గమైన హత్యాకాండల భాగం ఇది. చివరిగా ఏం చెప్తారు సార్ ఈరోజు అంతిమయాత్రకు సంబంధించి? ఈ అంతిమయాత్ర ఒక్క మాటలో చెప్పాలంటే, ఇందాక కూడా చెప్పాను నేను అక్కడ, ఈ అంతిమయాత్ర బహుశా చివరి మావోయిస్టును కూడా చంపుతాను అని ఆయన చెప్తున్నాడు కదా, ఆ మాట పదే చెప్తూ ఉన్నాడు ఆయన. కానీ ఎంతమంది మావోయిస్టులు కావడానికి ఈ ఊళ్ళో, ఈ చుట్టుపక్కల అవకాశం ఉందో ఈ అంతిమయాత్ర రుజువు చేస్తూ ఉన్నది. వందల మంది యువకులు, వందల మంది, వేల మంది మహిళలు, బహుశా ఇటీవలి కాలంలో ఎక్కడా చూడనంత ఎక్కువ మంది యువకులు వచ్చారు. ఎక్కడా లేనంత మహిళల భాగస్వామ్యం ఉంది. మావోయిస్టు పార్టీలో సగానికంటే ఎక్కువ మహిళల భాగస్వామ్యం ఉంది అని అనేక నివేదికలు, అనేక క్షేత్ర పరిశీలనలు చెప్తూ ఉన్నాయి. ఈ అంతిమయాత్రలో కూడా మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు, యువతులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు, యువకులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళు మావోయిస్టులు అయినా కాకపోయినా సరే ఈ సమాజం మారవలసి ఉన్నది, ఈ ఫాసిజం ఓడిపోవలసి ఉన్నది, ఈ ప్రభుత్వం కూలిపోవలసి ఉన్నది, ఈ వ్యవస్థ నశించవలసిన అవసరం ఉన్నది అనే ఒక ఆకాంక్షతోటి ఆయన భౌతిక కాయం వెంట నడుచుకుంటూ వచ్చారు. ఈ 3 గంటల పాటు జరిగిన ఈ అంతిమయాత్ర ఏం చెప్తున్నది అంటే, ఇది భాస్కర్ అంతిమయాత్ర మాత్రమే కాదు, ఇది ఈ దేశంలో కూలిపోవలసిన దోపిడీ శక్తులకు, ఆ శక్తులను అంతం చేయగల శక్తి ప్రజాశక్తి మాత్రమే అనే విషయాన్ని ఈ అంతిమయాత్ర మరొక్కసారి. ఇండియాకి ఇట్లాంటి నిరూపణలు చరిత్రలో కొన్ని వందల, వేల, లక్షల ఉదాహరణలు చాలా ఉన్నాయి. నరేంద్ర మోడీకి తెలియకపోవచ్చు, ఎందుకంటే నిరక్షరాస్యుడు, చరిత్ర పట్ల నమ్మకం లేదు, చరిత్ర పట్ల గౌరవం లేదు. ఎందుకంటే చరిత్ర పట్ల గౌరవం ఉన్నవాడైతే చివరి మావోయిస్టుని కూడా నేను చంపేస్తాను అనేంత ప్రేలాపన సాధ్యం కాదు అసలు. ఎందుకంటే ఏ ఉద్యమంలోనూ
చివరి ఉద్యమకారుని చంపడం సాధ్యం కాదు. ఎందుకంటే ఉద్యమకారులు ప్రజల్లో నుంచి వస్తారు. నువ్వు చివరి ఉద్యమకారుని నువ్వు చంపావంటే అక్కడ తిరిగి మళ్ళీ వందల వేల లక్షల మంది ఉద్యమకారులు అక్కడ నుంచి పుట్టుకొస్తారు, సమాజం నుంచి పుట్టుకొస్తారు. చరిత్ర పట్ల జ్ఞానం లేదు ఆయనకి, ఆయన అంటాడు కావచ్చు. కానీ ఈరోజు ఈ అంతిమయాత్ర ఏం తెలియజేస్తున్నదంటే, బహుశా ఇలాంటి అంతిమయాత్రలు అన్నీ తెలియజేస్తున్న ఒక చారిత్రక సత్యం ఏమిటంటే, నీవు మనుషుల్ని చంపుతావేమో, మనుషుల్ని ఇట్లాగా చిత్తిమంటల మీద నువ్వు కాల్చి పెడతావేమో, కానీ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఈ చిత్తిమంటల వెలుగుని, వేడిని, ఆ చనిపోయిన వాళ్ళ ఆదర్శాలను పుణికి పుచ్చుకుంటారు. వందల వేల మంది విప్లవకారులు పుట్టుకొస్తారన్నటువంటి సత్యాన్ని ఈ అంతిమయాత్ర మరొక్కసారి రుజువు చేసింది. అన్న చెప్పు ఒక్క మాటలో. ఇప్పుడు మనం 3 విషయాలు ఇప్పుడు సార్ చెప్పినట్టు మనకు 3 స్పష్టంగా అర్థమైనాయి. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ఎల్కతుర్తిలో 25 సంవత్సరాల రజతోత్సవ సభ జరుపుకునే సందర్భంలో మనం కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆపుదామని లేఖ రాద్దామని చెప్పంటే ప్రజలు ఒక్కసారి ముక్త కంఠంతో చెప్పింది. అట్లాగే ఇప్పుడు మొన్న మే 21 నాడు నంబాల కేశవరావు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిని క్రూరంగా హత్య చేసి కుట్రతోటి మనం అందరం తెలుసు. ఆయన బాడీని ఇవ్వడానికి కూడా ఇవాళ ఇజ్రాయెల్, అమెరికా లాంటి టెక్నాలజీ డ్రోన్లను తెచ్చుకొని సైన్యం 35,000 సైన్యాన్ని పంపి హత్య చేసిన అక్కడికి బాడీని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకంటే తాము చేసేది చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, కార్పొరేట్కు అనుకూలంగా ఈ ఖనిజ సంపదను దోచిపెట్టడానికి ఈ హత్యాకాండ కొనసాగిస్తున్నాం. ఇవాళ గ్రామాలలో ప్రజలు కూడా ఈ హత్యాకాండను వ్యతిరేకిస్తున్నారు. ఈ అంతిమయాత్రకు వచ్చేటప్పుడు యువకులు కొంతమంది బీజేపీకి హటావ్, మావోయిస్ట్కు బచావ్ అని స్లోగన్లు ఇస్తున్నారు. వాళ్ళు ఏం రాజకీయ కార్యకర్తలు తిరగలేదు, వాళ్ళ స్లోగన్లు ఇస్తున్నంటే అంత ఆవేదన చూస్తున్నారు. గత పోయిన సంవత్సరం జనవరి 1 నుంచి చేస్తున్న అత్యంత క్రూరమైన హత్యాకాండ, కాగారు హత్యాకాండను బీజేపీ తప్ప అందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజలందరూ ప్రజాస్వామ్యం వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నరేంద్ర మోడీకి, అమిత్ షాకు, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పుతారు. హిట్లరు, ముసోలిన్ లాంటి నియంత్రణలకునే చరిత్ర వాళ్ళను పక్కకు పెట్టింది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఇవాళ తాత్కాలికంగా విర్రవీగుతున్నారు. సుధాకరు, అడేలు ఇంకా మిగతా 5 కుట్రపూర్తికంగా నేషనల్ పార్క్ దగ్గర హత్య చేసింది. కాబట్టి వాళ్ళ కుట్రలు సాగాయని ప్రజాస్వామికవాదులుగా, పౌర హక్కులుగా, ఆలోచన పరులుగా అందరూ మేము ఒకటే, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి మార్చుకొని తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్ట్ పార్టీతోటి కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు వాళ్ళు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఒక భాస్కర్ కాదు, 1000 మంది భాస్కర్లు ఈ గ్రామంలో పుట్టే అవకాశం ఉందని ప్రజా హక్కుల నేతలు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు భాస్కర్ అంతిమ యాత్ర ఏదైతుందో వేల సంఖ్యలో ప్రజల మధ్య ఈరోజు కొనసాగింది. పూర్తయిన పరిస్థితి కూడా కనబడింది. దీంతోపాటు అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న డ్రోన్ దాడులతో పాటు బాంబింగ్ కావచ్చు, హెలికాప్టర్ల ద్వారా చేసే దాడులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, అదేవిధంగా పౌర హక్కుల సంఘాల నేతలు చెబుతున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా ఒకే ఒక మాట చెబుతున్నారు, మా భాస్కర్కు విషమిచ్చి చంపారు, దీనిపై న్యాయ విచారణ చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.